ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. ఇంటికి బయలుదేరిన ఓ కోకిల, అయ్యో, అంతటా చీకటి వ్యాపించింది. నేను ఈ కటిక చీకట్లో గూటికి చేరుకోవడం దుర్లభం అనుకొని దగ్గరలో కనిపించిన ఒక మర్రి చెట్టు కొమ్మ మీద వాలింది. అక్కడ ఎన్నో కాకులు కూర్చుని ఉన్నాయి. అవి కోకిల్ని చూసి, ఓ గాన కోకిల గారు, ఇలా విచ్చేసారేంటో అన్నాయి వ్యంగ్యంగా. కోకిల వాటితో, ఈ రాత్రికి నేను ఇక్కడ బస చేస్తాను, నాపై కరుణ చూపండి అంది. కాకులు తీవ్ర ఆగ్రహంతో, ఇదేమైనా ధర్మసత్రం అనుకున్నావా? నీవు మాకు విరోధివి. నిన్ను చూస్తే మాకు చాలా కోపం. నీకు ప్రాణం మీద తీపి ఉంటే వెంటనే పారిపో అన్నాయి. గత్యంతరం లేని స్థితిలో కోకిల అక్కడి నుంచి ఎగిరిపోయింది. అయితే దురదృష్టం వెంటాడగా అది ఒక బోయవాని వాళ్ళలో చిక్కుకుంది. అతడు దాన్ని తన పంజరంలో బంధించి, ఇదేదో పక్షే, ఈ చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు. బహుశా ఇది పావురం అయి ఉంటుంది. ఏ పక్షి అయితేనేమి కడుపు నింపుకోవడానికి అనుకున్నాడు. అంతలో ఆకాశం భీకరంగా గర్జించింది. తర్వాత వడగళ్ల వాన కూడా పడుతూనే ఉంది. పోయేవాడు వణికిపోతూ, ఈ రాత్రికి బతికి బయటపడాలంటే కాస్త వెచ్చదనం కావాలని పుల్లలు ఆకులు సేకరించి వాటిని రాజేసి ఆ మంటలో చలి కాచుకుంటూ ఉన్నాడు. తర్వాత అతడు పక్షిని మంటలో పడేసి పసందైన మాంసాన్ని భుజించొచ్చు, ఇంకా తినేసి నిద్రపోతాను అనుకున్నాడు. ఆ మాటలు విన్న కోకిల తన ప్రాణాల మీద ఆశ వదులుకొని సాగింది. ఎంతో మధురమైన ఆ కోతను వింటున్న బోయవాడు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆహా, ఎంత కమ్మని గొంతు! ఈ కమ్మని గొంతుని కోసి విందారగించేంత కఠినాత్ముడిని కాదు నేను అనుకున్న బోయవాడు ఆ కోకిలని పంజరంలో నుంచి విడుదల చేశాడు. అలా ఎగురుతూ ఎగురుతూ వెళ్తుంటే మర్రి చెట్టు కింద నేల కూలిన కాకులు కనపడ్డాయి. అవి కోకిలను చూసి, కోకిలమ్మ, రాత్రి వచ్చిన కుంభవృష్టి కారణంగా మేము తీవ్రంగా గాయపడ్డాం. బంగాళాదుంప సైజులో ఉన్న వడగళ్ళు తుపాకీ గుళ్ళు వలె మమ్మల్ని తాకి నేల కూల్చేశాయి. మేము నిన్ను నిర్దాక్షిణ్యంగా తరిమేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాము. మృత్యువుకి చేరువలో ఉన్న మమ్ము మన్నించు. సరే, రాత్రి నీవు ఎక్కడున్నావు? నిన్ను ఎవరు కాపాడారు అని అడిగాయి. మీరు నాకు రక్షణ కల్పించకపోవడమే నాకు శ్రీరామ రక్ష అయింది. ఓ బోయవాడు నన్ను పట్టి తన మృత్యు పంజరంలో బంధించాడు. ఆ పంజరం నా పాలిట వరమై నన్ను వడగళ్ల బారి నుంచి రక్షించింది. తర్వాత ఆ బోయవాడు నా గానామృతాన్ని సేవించి నన్ను స్వేచ్ఛగా వదిలేశాడు అంది ఆ చిన్నారి కోకిల. నీతి: మనము మంచి మనసుతో సహాయం చేస్తే మనకు దేవుడు అంటే ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. ఈ కథ నచ్చినట్టయితే మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.